ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాము. మేమందరం కలిసి దమ్ బిర్యానీ చేస్తున్నాము. నేను, మా మామ, మా తమ్ముడు చేస్తున్నాము. ఎట్లా చేస్తున్నామో మీరు చూసేయండి. కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర. స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన రాకుండా బాగా వేగించండి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఆనియన్ ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. మీకు ఆనియన్ త్వరగా వేగాలంటే ఒక చిన్న చిట్కా, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. తొందరగా ఆనియన్ బాగా వేగుతుంది. ఒక 5 minutes బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 5 minutes బాగా టమోటా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలబెట్టండి. దాని తర్వాత కారం పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా వేగించిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలబెట్టండి. 500 grams చికెన్ తీసుకున్నాం కాబట్టి 250 grams పెరుగు వేసుకోవాలి. పెరుగు ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక 10 minutes బాయిల్ చేయండి. 80% చికెన్ కుక్ అయినాక చెక్ చేసుకొని కిందికి దించేయండి. వెంటనే మనం నానబెట్టుకున్న మసూరా రైస్ తీసుకొని గ్యాస్ మీద బౌల్ పెట్టేసి సరిపడంత ఉప్పు వేసుకోండి. లవంగం, యాలకులు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేయండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. వెంటనే అలా కలబెట్టుకొని మూత పెట్టేసి అలా 5 minutes వదిలేయండి. 5 minutes చూసి 80% ఉడికిన తర్వాత ఒకసారి రైస్ బాగా చెక్ చేసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ పై లేయర్ బై లేయర్ వేసేయండి. వెంటనే గ్యాస్ మీద పెట్టేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఒక చిన్న బౌల్లో వాటర్ వేసేసి దమ్ పెట్టేయండి. బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నేను మా తమ్ముడు కూర్చొని తింటున్నాము. బిర్యానీ సూపర్ ఉంది. బిర్యానీ తిన్నాక థమ్స్ అప్ తాగితే ఆ కిక్కే వేరబ్బా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.